హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈ చిట్టి రోజాలు దీంట్లో కప్రిల్లాకులో పెట్టిన చిన్న కొమ్మ. మొన్న మల్లి చెట్టు జాతి చెట్టు చచ్చిపోయిందని చెప్పాను కదండి. ఎరువులంగా ఇట్లా పోయి మందు తెచ్చి వేస్తే స్ప్రే కొడితే బతుకుతుంది అన్నారు. కొట్టిన వీడియో కూడా పెట్టాను మన ఛానల్లో. కానీ మల్లి చెట్టు జాతి చెట్టు అయితే బతకలేదు. ఆ మందు ఒక రోజు దీంట్లో వేసిన చిట్టి రోజాలు చూడండి ఎంత బాగా కాస్తున్నాయో. అప్పుడు ఎన్ని రోజులైనా పూలే పూసేదిలా. ఆ మందు ఒక రోజు దీంట్లో వేసిన మందు ఏమో మంచిదే, కానీ మల్లి చెట్టు జాతి చెట్టు చనిపోయినాక వేసినాము, లాభం లేకపోయింది, అంతే కదా. దీంట్లో ఒక్క రవ్వ వేసింటే ఎంత బాగా బతికి పూలు పూస్తుందో చూడు. అంటే బతికే ఉన్నింది, ఇదేం చనిపోలే, అంటే ఇంకా బాగా పచ్చబడి బాగా పూలు పూస్తుంది. మందు మంచిదే కానీ చనిపోయినాక వేసినాము, లాభంలే. శాంతిగారు చూడు ఎండలో కూడా ఇంట్లోకి పోడు. ఏం ఎండలో పనుకున్నావురా? పా ఇంట్లోకి పా నానా. హాయ్ అండి, చూడండి శాండీకి ఇలా ఉండాలి. బ్రెడ్ ఆమ్లెట్ మాడగాల్చాలి ఇలా, అప్పుడే తింటుంది. ఇందా నాన్న తినేసి అలా ఇలా ఉంటేనే బ్రెడ్. కోడిగుడ్డు బాగా చిలగొట్టి ఒక్కరోజు సాల్ట్ వేసి బాగా గలగరిచ్చి పెట్టాలి, కానీ పచ్చి పచ్చిగా ఉండకూడదు. ఇలా మాడగాల్చాలి. తినేనన్న తినే. అది బయట దొడకొచ్చి సంబరాల మాటలు చెప్తూ ఇలా తినిపించాలి. ఇంకా ఎవరు లేలే 8:30 అవుతుంది, కానీ మా షాడిగానికి టిఫిన్ ఆకలిస్తుంది. తినేనాన్న తింటా ఉంటుంది మా షాడిగాడు. అలా మాడగాలిస్తే తింటుంది ఫ్రెండ్స్, లేకపోతే తిందో. మా షాడిగాడు నచ్చితే లైక్ చేయండి. మామూలుగా కుక్కలు ఆడంటే ఆడు పనుకుంటాయి. మా షండిగానికి చూడండి, ఒత్తుకోకూడదు, కుచ్చుకోకూడదు. డోర్ మ్యాట్ మీద తప్ప తినడం కానీ పనుకోవడం కానీ వేరే స్థలాలలో అస్సలు కూర్చోదు. చూడు ఇప్పుడు బొంత వేసి పనబెట్టిన ఇక్కడ తినిపించేకి, లేకపోతే ఈ బండలు గుచ్చుకుంటాయని పనుకోదు, అస్సలు కూర్చోదు. కింద కూర్చోవాలని ఆ సదరమైన చోటు ఎత్తుకలాడుకుంటుంది. దా అయిపోయి ఇదే అడుక్కొని పెట్టాలండి, ఇంత బాగా కాలిస్తే కూడా. అది షాండిగాంది. దో చూడు బాగా కాలిందా. నన్ను దో అయిపోయా. ఎట్ట చేయాలో ఫ్రెండ్స్ శాండిగాంతో చూడండి. ఉడత పోయిందంట, తినే జాలిచ్చి ఉడత కల్లా చూస్తుంది. ఎవరికోసం శాండిగా వెయిటింగ్. ఇక్కడ కూర్చొని తినేసింది. బ్రెడ్ ఆమ్లెట్ పూర్తి అయిపోయింది. చూడండి ఎంత బాగా ఈదికి ఎదురుగా కూర్చొనింది. వాళ్ళ అన్న వస్తాడు అటువైపు నుంచి. వాడు ఎప్పుడో 10కో 11కో స్నానం గీనం చేసి వస్తాడు శాండీని చూడాలని. ఇది ఇప్పటి నుంచి ఎదురు చూస్తుంది, రాదు ఇంట్లోకి. గేటు తీసి బయట తినిపిస్తే అట్లా అట్లా చూస్తా తింటుందని నేను తీసుకొని వస్తా. తినేసి ఇంకా దావకు మలుకుని చూడు. శాండీ రా ఇంట్లోకి పోదాం. రావు నేను పోతానా. నిన్న గిన్నె నేను ఎండిపోవాలా? వస్తావా అన్నీ ఉంటావా? ఓయ్ వస్తావా అన్నీ ఉంటావా? రావు రావు పాపా. చూడు
ఎవరు లేరు. ఇది మాత్రం దావు కాసుకోండాలంటుంది. చాండిగాడు ఏం చేస్తాడు చూడండి, టమాటకాయ పొల్లిచ్చి తింటున్నాడు. నేనైతే ఆపిల్కాయ తింటున్నా. ఆపిల్కాయ వేసిన చాండిగానికి కూడా ఆడ తినలా. టమాటకాయ చూడండి, అది కొరుక్కోలేక కాదు, చల్లగా ఉంది. ముక్కుతో అట్టరుద్ది పూర్తిగా చల్లబడిపోయిన తర్వాత మళ్ళీ తింటుంది. చాండిగా ఇందా ఆపిల్కాయ తిన్నానా? నువ్వు తింటానంటే ఇంకా వేస్తా. ఇందాక వేసాను ఫ్రెండ్స్, తినలేద్దా చూడు, తిని ఆ పక్క ఉంచేసింది. తిందా వేస్ట్ చేస్తుంది. అమ్మో మీరు చూస్తున్నారని తింటాంది ఫ్రెండ్స్, మీ దగ్గర తిట్టించాలని నన్ను. తిని అచ్చా తిను. టమాటకాయ కూడా తినే. చాండి పాప, టైం 10 అవుతుంది. బయట ఎవరు మాట్లాడిస్తున్నారు నిన్న? వాకిలు వేస్తే కానీ వాకిలికల్నే చూసుకోండవే. బయట వాళ్ళు ఎవరో కూర్చోండారు, మాట్లాడుతున్నారు చూడు. ఎవరు కావచ్చండి? ఎవరు కావాలమ్మా? దా ఏయ్, ఎవరాడా? గిడిసాలన్నారా? గేట్ తీసి వదలాలనా? వదలాలేమో చెప్పు. నీళ్ళు తాగుతాడు చాండిగాడు, డేరా కాపక్క వచ్చాడు చూడండి. ముబ్బుగానే బయట పోవాలంటుంది. ఎవరు మాట్లాడినా, ఎవరికి సౌడు ఇచ్చినా బయట పోవాలంటుంది. ఏమయ్యా, బయట పోయి తిరుక్కొని నీళ్ళు దాకా వచ్చేస్తావా? కూర్చో అక్కకాడ మట్టం కూర్చో చాండి. ఏం చేస్తావు నువ్వు? ఆ అక్క అడుక్కుండే దానికి ఇది దుద్దుకొని పోతా ఉంటుంది. చాండి పాపా, అక్క ఇష్టంగా ముద్దులు పెడతా అంటే నువ్వు వెళ్ళిపోతే ఎట్టనుకున్నావు పాప? చాండి పాప వాళ్ళ ప్రేమలు చూడు. మళ్ళీ ఆడికి చాండి గదురుకోవాలని ఎక్కు పైకి ఎక్కు పైకి ఎక్కు 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 పైకి కూర్చో 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 అక్క ఒళ్ళో కూర్చో అక్క ఒళ్ళో కూర్చో కూర్చో అక్క ఒళ్ళ. ఫోటో తీయాలా చాండిగా? ఇట్లా చూడు, పనుకుండేసింది ఇంకా. చూడు మళ్ళా దొంగనా కొడుకు పోయినా కార్లంతా పోయి తిరగాలని అక్కడంతా. కూర్చో 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 రెండు కూర్చో ఉండు. వాళ్ళ ఇంట్లో ఏమేమి ఉండదు చూద్దాం ఉండు. వాళ్ళ ఇంట్లో చూడు, కార్లు, బంగ్లాలు, ఏటుకు కట్టేసిరు ఇల్లు. అదే లోళ్ళు దించేసిరు సిమెంట్ ఆడ. చూడు అడుక్కుంటాంది అక్క. మమ్మీ మమ్మీ టమాటా చెట్టు నేను పెరికేసినావా? కాయలా కాయలా? ఆడ టీవీ పెడితే ఇడుకు కనిపిస్తుంది. కనికరం ఉండదా షాంటిగా? నువ్వు ముద్దుల మీద ముద్దులు పెడతా అంటే కూడా దానికి ఏమన్నా గుర్తు వచ్చిందా? యాడికి తాడెత్తుకోరు మీద నువ్వా? హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా శాండిగాడు నేను కర్బూజకాయ కోసుకొని తింటాము. లైట్ ఆర్పేసినాం ఫ్రెండ్స్, మీకు క్లారిటీగా కనిపిస్తుందో లేదో. అట్లా వేస్తే ఒప్పులొప్పులో తిందు, ఇలా పట్టుకోవాలా. అట్లా నాకి 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 తింటుంది చూడు, అంతవరకే. మళ్ళీ ఎక్కువ కొరకచ్చు చూడండి. మళ్ళీ అదంతా వేస్ట్. ఆ ఉప్పు పట్టేసేసింది, ఈ ఉప్పు పట్టేసేసింది. పైన ఒక్క రవ్వ తీయగా ఉండేది కొరుక్కుంటుంది. భలే తెలివైన నా కొడుకు చండిగాడు. ఒక్క రవ్వ పైన కొరుకుతుంది, మొత్తం నాకుతుంది. నేను అందుకే అది పై తింటుంది కాబట్టి
నేను అట్లా సన్నగా కోసుకొని వస్తా. నచ్చితే లైక్ చేయండి. మా శాండిగాడు ఎన్ని ఫ్రూట్స్ తింటాడు. ఇందా పైదే అంతే. చూడండి ఎన్ని ఒప్పులు తినిందాడ మీకు కనపడలా మబ్బులో. చూడండి 1 2 3 ఉప్పులు తినింది. పైనే అంతే, జిగురుకొని తింటుంది అంతే. ఇంకా ఈ ఉప్పు పని కూడా అయిపోయింది అంతే ఫ్రెండ్. మళ్ళీ తిన్నాను బాగుంటుంది. ఏం అట్ట మళ్ళుకుంటుంది చూడు, పెడతా అంటే కూడా అట్టపోతుంది చూడు. మళ్ళీ ఇప్పుడు ఇది ఇస్తే తింటుంది చూడండి. పైది తీగుంటుంది కదా, అదే కావాలి చండిగానికి. తిని నేను చెప్పలేదులే ఫ్రెండ్స్కో. భలే నా కొడుకు చండిగాడు. చాలనా చాలనా? మా శాండీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.